రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి మేము కూడా కనపడాలని ఎవరైతే ఆతృతతో దేవుడు మందిరానికి వచ్చి ఉన్నారో వారిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు. ఏ బిడ్డలు ఏ సమస్యలతో వచ్చి ఉన్నారో, ఏ బాధలతో వచ్చి ఉన్నారో, ఏ ఇరుగులతో వచ్చి ఉన్నారో, ఏ సమాధానం లేక మన జీవితాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సమాధానంకు కర్తగా ఉన్నాడు. కాబట్టి నా కుమార్తె, నా కుమారుడా, ఇక్కడున్న దైవజనుల వైపు చూడవద్దు, ఆత్మీయ తల్లిదండ్రుల వైపు చూడవద్దు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుని వైపు మనం చూడబోతున్నాం. ఇంకా ఒక్క గంట మాత్రమే మనము సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. మన కోసం ఈ భూలోకంలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని కోసం దేవుని వైపు మనం చూడబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి, ఎవరైతే బాగుగా నోరు తెరిచి ఆయన స్తుతిస్తారో వారు సర్వసత్యంలోకి నడిపించబడతారని వాక్యం సెలవిచ్చినట్లుగా ఇప్పుడు చదివిన ప్రకారము మత్తయి సువార్త 1వ అధ్యాయములో మరి 18వ వచనం 25వ వచనం వరకు సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి మనతో వాక్యం ద్వారా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎక్కడో నశించిపోతున్న మనము వెతికి రక్షించి చీకటిలో బ్రతుకుతున్న మన జీవితాల్లో ఒక వెలుగును తెచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టి ఉన్నాడంటే అది ఆయన కృపను బట్టి మాత్రమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడు, 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 నిత్యము పగడబడుచున్న దేవా, రాజులకు రాజుల దేవా, ప్రభులకు ప్రభుల దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దావీదు కుమారుడా, ధవలవరుడా, మా మంచి కపరి, మా మంచి బోధకుడా, మా మధ్యలో సంచరిస్తున్న దేవా, అత్యున్నత సింహాసనపై ఆశీర్వదిన తండ్రి, నువ్వు చేసిన ఉపకారములు దేనిని మరొక నిత్యం నిరంతరం నీ సన్నిధానములో ధ్యానించేవారుగా, గణపరిచేవారుగా, మహిమపరిచేవారుగా మమ్మల్ని నింపుతున్న దేవా, నీ ఆత్మకార్యులు ఈ దినం మా మధ్యలో జరిగిస్తున్న దేవా, ప్రతిబడి నీ అభిషేకమైన తైలంతో నింపుతున్న దేవా, అయ్యో నీ వెలుగుతో నింపుతున్న దేవా, నీ వెలుగైన కార్యములు మా మధ్యలో జరిగిస్తున్న దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం,
శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా భూతాలను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం భూతాలను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా 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 శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి అనుభవంలోకి పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకమైన తైలముతో మనందరినీ నింపుతున్న దేవా పాపములు విడుదల చేయగల దేవుడు నేను లోకములు విడుదల చేయగల దేవుడు నమ్మితే చాలు నీవు నేను నమ్మితే చాలంటాడు పొందుకుంటావు మా శక్తి సరిపోదు మా బలము సరిపోదు నీ బాహుబలము చేత మనందరినీ నింపుతున్న దేవా నీకు స్తోత్రములు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో మహిమ ఉంది శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా మహిమ కలిగిన రాజు యేసయ్య నామములో సర్వోన్నతమైన స్థలములో ఉన్నదయ్యా ఈ స్థలంలో నీ కార్యములు జరిగిస్తున్న దేవా. అద్భుతాలు జరిగిస్తున్న దేవా. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న దేవా. నీ మహిమతో నింపుతున్న దేవా యేసయ్య నామములో శక్తి ఉన్నదని మా బలము సరిపోదు మా శక్తి సరిపోదయ్యా నీ బాహుబలము చేత ప్రతి బిడ్డ నింపుతున్న దేవా నీకు స్తోత్రములు నేను సర్వోన్నతమైన స్థలంలో నివసింపదగిన దేవా ఈ స్థలంలో నీ మహిమతో నింపుతున్న దేవా నీ మహిమ కార్యములు జరిగిస్తున్న దేవా ఈ జన్మదిన వేడుకలు నా తండ్రి యేసును భారు విడుదలించిన దేవా ప్రతి బిడ్డను తాకిన దేవా నీ ముఖ దర్శనమేమో మేము చూడాలి నా తండ్రి నీ మహిమను చూస్తున్న దేవా నీ కార్యములు జరిగిస్తున్న దేవా నీ అద్భుతాలు జరిగిస్తున్న దేవా రేపటి దినాన ప్రభా క్రిస్మస్ పర్వదినాన ప్రభా ప్రపంచ దేశాలలో నా తండ్రి నీ మహిమతో నింపుతున్న దేవా నీ మహిమ కార్యములు జరిగిస్తున్న దేవా అద్భుత కార్యములు జరిగిస్తున్న దేవా ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్న దేవా నీ పండుగ దినమునైనా ప్రతి కుటుంబము నా తండ్రి ప్రతి వ్యక్తి నా తండ్రి సంతోషముతో ఆనందముతో ఐశ్వర్యముతో లేడి పిల్లల గంతులు వేస్తారు ప్రభా ప్రతి కుటుంబము నా తండ్రి నీ ఆశీర్వాదాలు పొందుకొని నా తండ్రి ఈ దినము మొదలుకొని ప్రభా రాబోయే దినములన్నీ దినములనైనా నీ సాక్షిగా మా కుటుంబాలు ఉంచుచున్న దేవా నీకు
స్తోత్రములనైనా సర్వోన్నతమైన స్థలములో నా తండ్రి నువ్వు నివసింపదేస్తున్న దేవా, దేశం కాని దేశములో, ఎడారి దేశములో, ఈ భయంకరమైన దేశములో నశించిపోతున్న మమ్మల్నైనా వెతికి రక్షించి జీవము గల సంఘము కట్టిన తండ్రి, ఎక్కడో పడి ఉన్న మమ్మలను, పెంట కుప్పల మీద పడి ఉన్న మమ్మలను, ఏ యాకతలని మమ్మల్ని అందరినీ కూడానైనా మా పితరులు నిన్ను ఎరగలేదు నా తండ్రి. మమ్మల్ని ఒక ప్రణాళికలో ప్రభా తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఈ దేశానికి తీసుకొని వచ్చినైనా అండీల కుటుంబాల్లో ఒక్కొక్కరిగా ఎంచుకున్న నా దేవా, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు నా తండ్రి. నిన్ను నమ్ముకున్న బిడ్డలను ప్రభా దరిద్రులుగా ఉంచలేదు ప్రభా, ఐశ్వర్యవంతులుగా ఉంచిపోతున్న దేవా, నీకు స్తోత్రములనైనా. ఈ జన్మదినం పురస్కారముగా చేసుకుని ప్రభా ప్రతి కుటుంబం ఐశ్వర్యవంతులుగా ఉంచుచున్న దేవా, నీకు స్తోత్రములనైనా. నిన్ను నమ్ముకున్న బిడ్డలను త్రోసివేసే దేవుడు కాదయ్యా, ఒక ప్రత్యేక కలిగిన బిడ్డలు నా తండ్రి నువ్వు చూచుచున్న దేవుడు నా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి ఏ బిడ్డలైతే రాలేకపోయి ఉన్నారో ప్రభా వారి కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ సీను మేరీ నా తండ్రి వారు ప్రయాణం ఉండుచున్నారు ప్రభా, వారి ప్రయాణం అంతట్లో కూడా నైనా క్షేమకరము దయచేసి ప్రభా రేపు దినాన ప్రభా వారి బిడ్డలతో కలిసి నా తండ్రి క్రిస్మస్ వేడుకలో నా తండ్రి నీ బిడ్డలు పాలు పంపులు పొందుతున్న తండ్రి నీకు స్తోత్రములనైనా. ఈ రాత్రి కాల సమయంలో ఏ బిడ్డలు ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ ఇరుకులతో, ఏ ఇబ్బందులతో వచ్చినారు ప్రతి సమస్య యేసు నామములో విడుదల చేయబోతున్న దేవా నీకు స్తోత్రములనైనా. రేపు ఉదయకాలంలో ప్రభా మేము మాలియా ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలో పాల్పంపులు పొందుతున్నాము. ఆ స్థలం ఈ రాత్రి కాల సమయంలో నీ ఆధీనంలో తెచ్చుకోమడుగుచ్చినానయ్యా. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదునైనా, క్రౌడ్ ఎక్కువ అవుతుండగా నా తండ్రి ఎక్కడ తొక్కిసిలాట లేకుండా నా తండ్రి మహిమకరముగా, అద్భుతకరముగా, ఆశ్చర్యరీతిగా నా తండ్రి ఆ స్థలాన్ని ఉంచుచున్న దేవానికి స్తోత్రం. అక్కడున్న అధికారులతో నువ్వు మాట్లాడమనుకుంటున్నాను, అక్కడున్న సంఘ బిడ్డలతో నువ్వు మాట్లాడమడుగుతున్నాను, సంఘ కాపరులతో నువ్వు మాట్లాడమనుకుంటున్నాను. ఏకాత్మ ఏక మనసు కలిగిన తండ్రి మేమందరం కూడా ఆ స్థలంలో ఆరాధన చేయడానికి నువ్వు ఇస్తున్న కృపకై నీకు వందనాలు, నీకు స్తోత్రం. మాకైతే 1 గంట నుంచి 3 గంటల వరకు సమయం ఇచ్చావయ్యా, అద్భుత రీతిగా జరిగించబోతున్నావు. ఆత్మలు ఈసుగా రాని వల్ల నడిపిస్తావని వాగ్దానము చేసిన దేవుడివి. నీ వాగ్దానములైనా ఆ 2 గంటల నీ మహిమ పొందుకోమడుగుచున్నాను, సహాయం దయచేయమడుగుచున్నాను. సహాయం ఎక్కడి నుండి నీ నుండి మాకు సహాయం, మనసుల సహాయం వ్యర్థమయ్యా. మమ్మల్ని ఎందుకైతే ఆ స్థలంలోకి నువ్వు తీసుకువెళ్ళావు అది నీకు మహిమకరముగా ఉంచుచున్న దేవా నీకు స్తోత్రములు. నడిపిస్తున్న బిడ్డలతో ఉండబడుకున్నాను, వారితో ఉండబడుకున్నాను, వారి కంటాలో ముట్టబడుకున్నాను, బేసిక్ వారితో ముట్టబడుకున్నాను. సమస్త విషయంలో నీ కార్యములు రేపటి దినాన్ని జరిగించబోతున్న దేవా నీకు స్తోత్రములని. వాలంటీర్స్ లో ఉండబడుకున్నాను, బాధ్యత కలిగినైనా, భారము కలిగినైనా యేసయ్య కోసం పని చేస్తున్నామని ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆరాధన యేసుని పవర్ విడుదల చేయబోతుంది, ఆత్మ విడుదల చేయబోతుంది, అభిషేకం విడుదల చేయబోతుంది. దురాత్మలు దూరపరుస్తున్న దేవా యేసు నామములో విడుదల చేయబోతుంది, యేసు నామములో విడుదల చేయబోతుంది, యేసు నామములో విడుదల చేయబోతుంది, యేసు నామములో విడుదల చేయబోతుంది. నీ మహిమ దేవా, ఈ మహిమ కార్యములు జరిగిస్తున్న దేవా, అద్భుత కార్యములు జరిగిస్తున్న దేవా, ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్న దేవా యేసయ్యా, యేసయ్యా ఏదైతే మేము భూమి మీద బంధిస్తామో దాన్ని పరలోకం బంధిస్తామని వాక్యము సెలవిస్తుందయ్యా. ఈ జీవం గల సంఘం అంటే జీవమున్న సంఘం అని ప్రభా మాలియా కాంపౌండ్ రుజువుపరచుకోమడుగుచున్నాను. మా బిడ్డలు చోలి కానీ, మా సంఘము చోలి కానీ సాతడి ఎక్కడ ముట్టకూడదు, వారికి ఎక్కడ చోట లేదు. మళ్ళీ రేపు రాత్రి కాల సమయంలో ఇదే స్థలములో నిన్ను మహిమపరచడానికి ప్రభా నువ్వు ఇస్తున్న కృపకై నీకు వందనాలు. రేపు రాత్రి కాల సమయంలో ఈ స్థలముకు వచ్చినప్పుడు మేము సంతోషముగా, ఆనందముగా గంతులేస్తున్నాయి నీ మందిరములు అడుగు పెట్టాలయ్యా. అట్టి కార్యములు జరిగిస్తున్న దేవా నీకు వందనములు, స్తోత్రములు. ఏ బిడ్డలకు అనారోగ్యం కలిగి ఉండకూడదయ్యా, ముఖ్యంగా కోరి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, వారి కంటాలు ముట్టండి. నీ కృప
వారి మీద ఉంచండి, వారి కుటుంబాల మీద ఉంచండి. ఎందుకంటే మ్యూజిక్ వారి మీద నా తండ్రి, కోయిర్ వారి మీద నా తండ్రి, దైవ సేవకుల మీద ఆధారపడి ఉన్నది. వారిని ఎవ్వరిని కూడా సాతాను ముట్టకూడదునైనా. నీ నామములో కృపను ఉంచుచున్నందుకునైనా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకోవాలి. ఏ చిన్ని ఆరాధన పాద సరిగ్గా చేర్చుకో. యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.